హలో ఫ్రెండ్స్, మనందరికీ పరిచయం ఉన్న ఆకుకూర గోంగూర అండి. దాని హెల్త్ బెనిఫిట్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మన తెలుగు వారికి దీని గురించి చెప్పనక్కర్లేదండి. ఇంకా దీంతో గోంగూర పచ్చడి అంటే ఇంకా ఫేమస్. పప్పు, పుల్లగూర ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఆయుర్వేదంలో అయితే గోంగూర గురించి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని స్టడీస్లో చెప్తున్నారండి. నేను కూడా ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను కాబట్టి అందులో చూశాను. ఇందులో విటమిన్ ఏ, B1, B2, B9తో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. లివర్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్లో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇందులో కాల్షియం ఉందని చెప్పాను కదండి, అది ఎముకలు గట్టిపడడానికి తోడ్పడుతుందండి. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గిస్తుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు ఎదుగుదలకి తోడ్పడుతుందండి. ఇంకా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్లో బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుందండి. ఖాదర్ వలి గారు చెప్పినట్టు గోంగూర ఫీమేల్స్కి దివ్యౌషధం అండి. ఎలా అంటారా, ఫీమేల్స్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రామబాణంలా పనిచేస్తుందండి. ఇందులో ఉండే విటమిన్ ఏ ఐసైట్ని మెరుగుపరిచి రేయి చీకటిని కూడా తగ్గించే గుణాలు ఉన్నాయండి. ఆడవాళ్ళల్లో మెయిన్గా వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బాగా సరిచేస్తుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఫేషియల్ హెయిర్స్, PCOD, PCOS అలాంటి హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి రామబాణం లాంటిదండి ఇది. అందులోనూ మనం పెంచుకొని మనం పండించుకొని అవి కషాయాలుగా రూపంలో తాగగలిగితే ఇంకా డబుల్ బెనిఫిట్స్ అండి. బయట వాడే కెమికల్స్ మన పొట్టలోకి వెళ్ళకుండా మన ఇంట్లో మనం పెంచుకొని స్వచ్ఛంగా ఆకుకూరలు వాడుకోగలిగితే 100కి 100% బెనిఫిట్స్ పొందగలమండి. ఈ గోంగూర పెంచడం కూడా చాలా ఈజీ అండి. గోంగూర విత్తనాలు తెచ్చి డైరెక్ట్గా ఒక కుండీలో వేసి పైన మట్టి చల్లి ఒక 15 రోజుల తర్వాత మొలకలు వస్తాయండి. 21 to 25 డేస్కి ఇలా ఇంత బాగా పెరిగి గుబురుగా పెరిగి మంచిగా తయారవుతాయండి. మీరు కూడా నాలాగే పెంచుకొని అవే కషాయాల రూపాల్లో, కూర రూపాల్లో తినాలని కోరుకుంటున్నానండి. ఆడవారు హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉన్నట్టే అని నేను చాలా వీడియోస్లో విన్నానండి. నిజమే అండి అది. నేను చాలా హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యానండి. అవి కొన్ని క్లియర్ చేసుకున్నాక నేను ఇంట్లో నా వాళ్ళకి ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే నేను ఏదన్నా చెప్పి కొన్నైనా చేయగలుగుతున్నానంటే నేను వీటి వల్లే అండి. నాకు తెలుసుకోవడం ఎంత ఇష్టమో అది నలుగురికి చెప్పడం అంటే కూడా అంతే ఇష్టం అండి. విన్నారు కదండి వాటి బెనిఫిట్స్. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.